నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వయోవృద్ధుల హక్కుల సాధనకు సంక్షేమానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కలెక్టరేట్లోని మీకోసం భవనంలో 34వ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారందరికీ కూడా సమాజానికి వికాసానికి అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు విజ్ఞానాన్ని అందించిన వారు వయోవృద్ధులు అని మంత్రి స్వామి అన్నారు. మన సంరక్షణ బాధ్యతలు తీసుకోవడంతో పాటు తమ జీవితాల్ని త్యాగం చేసి పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టం చేశారన్నారు. గ్రామ స్థాయి నుంచి వయోవృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి గురువారం ప్రభుత్వ వైద్యశాలల్లో వయోవృద్ధుల కోసం ప్రత్యేక ఓపీ విభాగంతో పాటు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పీఎం వయో వందనం బీమా పథకాన్ని ఏర్పాటు చేసిందని, దీనికి ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మరియు సంరక్షణను కల్పిస్తూ వారిని నా జీవితాంతం గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. జీవిత కాలంలో వాళ్ళు చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల కావచ్చు, వారి విజ్ఞానం వల్ల కావచ్చు, ఈ దేశానికి కూడా విలువైన సేవలు అందించినటువంటి వాళ్ళే ఈ సీనియర్ సిటిజన్స్ గా ఉన్నారు. జీవితంలో సంపాదనలోనూ, కుటుంబం, అదేవిధంగా వారి వృత్తి నిర్వహణలోనూ చాలా సేవలు అందించి అలసిన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడ వరదల్లో ఒక సంఘటన గురించి చాలా సందర్భాల్లో మీడియాలో చెప్పారు. ఒక వ్యక్తి తన భార్యను వదిలిపెట్టి బిడ్డను తీసుకొని బయటకు వచ్చి ఏడ్చాడు. భార్య కన్నా ఈ బిడ్డను బతికించుకుందాన్ని తీసుకొచ్చారంటే నా భార్యను కాపాడమని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటే నాకు బాధేసింది. అంటే తన జీవిత భాగస్వామిని కూడా వదిలిపెట్టి బిడ్డ కోసం వచ్చారంటే తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్నటువంటి తాతయ్య, అమ్మమ్మ గారి పెద్దవాళ్ళు ఆ వంశాంకురాల కోసం, పిల్లల కోసం ఎంత త్యాగానికి సిద్ధమవుతున్నది చక్కటి ఉదాహరణ ఈ సంఘటనలో ఈ మధ్య జరిగిందనేది. ఇది జీవిత చరమంగా అనుకోకూడదు. పాత రోజుల్లో 60 సంవత్సరాల మధ్య గొప్ప అనుకొని షష్టి పూర్తి చేసుకునేవాడు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత అందరు పెద్దలు చెప్పారు, పిల్లల ఉద్యోగాలు కావచ్చు, ఈ పరిస్థితుల్లో ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పేసి. ఈ ఒంటరితనం అనేది ఒక శాపం అనుకోకూడదు, అది ఒక భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకోసం పెద్దలు చెప్పారు. అపార్ట్మెంట్లో కూడా ఇందాక టీచర్ గారు చెప్పారు, లెక్చర్ గారు, సీనియర్ సిటిజన్స్ కి ఏమైనా ఫెసిలిటీ కలిసి ఉండేటువంటి ఏర్పడితే బాగుంటుంది అనేది. తప్పనిసరిగా దీన్ని పరిశీలన తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తాం. వయోవృద్ధుల దినోత్సవ రాష్ట్ర కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించడం వయోవృద్ధులను కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. మారిన జీవన విధానంలో వస్తున్న మార్పులతో 40 సంవత్సరాల లోపే వ్యాధుల బారిన పడి మృతి చెందడం జరుగుతుందన్నారు. వయోవృద్ధులు ఆరోగ్యంగా ఉండాలన్నారు. వృద్ధులు అందరూ బాగుంటేనే సమాజం బాగుంటుందన్నారు. సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి చేయగలిగిన మేరకు చేస్తామన్నారు. ఈ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కలవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే 60 years దాటిన తరువాత బై గాడ్స్ గ్రేస్ దాని మంచి ఆరోగ్యంతో ఉంటున్నారో వారిని నేను చూస్తున్నప్పుడు దే ఆర్ రియల్ అచీవర్స్. సో చూస్తే మీరు అందరూ కూడా, ఇక్కడ ఉన్న అందరూ కూడా యు హావ్ క్రాస్ దట్ మైల్ స్టోన్. ఎప్పుడు కూడా మీరు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. సో ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ వారికి ఇక్కడ నాకు ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు. ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ కూడా చాలా బాగా చెప్పారు. సో సీనియర్ సిటిజన్స్ పెద్దలు అంటే వారికి ఉన్న ఎక్స్పీరియన్స్, వారికి ఉన్న మెచ్యూరిటీ,
వారు లైఫ్ ని చూసి ఉన్నారు. వారికి అన్ని విషయాల్లో వారికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ని ఇప్పుడు ఉన్న చిన్నపిల్లలు, యువతలు వారి దగ్గర ఉన్న ఎనర్జీ అండ్ ఎంతూసియాజం, ఈ రెండు కూడా లీథల్ కాంబినేషన్. ఎక్స్పీరియన్స్, మెచ్యూరిటీ ప్లస్ ఎనర్జీ అండ్ ఎంతూసియాజం. దాన్ని మనము సరైన విధంలో యూజ్ చేయగలిగితే మన సొసైటీ డెవలప్మెంట్ కోసం, మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది అని తెలియజేస్తున్నాను. వయోవృద్ధుల సంక్షేమానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా మానవ సంబంధాలు బాగుండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. వయోవృద్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతుందన్నారు. 2047 నాటికి వయోవృద్ధులు బాగా పెరిగిపోయే అవకాశం ఉందని, వారి సంక్షేమం గురించి ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో వయోవృద్ధుల సంక్షేమ డైరెక్టర్ డి రవిప్రకాష్ రెడ్డి, ఎండిఎం ఏ కుమార్ రాజా, వి నారాయణమూర్తి, మాగులూరి నాగేశ్వరరావు, డాక్టర్ చలమయ్య, నెప్పల నాగేశ్వరరావు, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ జి అర్చనతో పాటు పలువురు వయోవృద్ధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ ని గౌరవించి వాళ్ళ విషయాలు తెలుసుకోవాలా లేదా వాళ్ళు చెప్పి ఇన్ని విందామని వచ్చాను. ఒకటి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ కంపాషన్ అండ్ ఐ వాంటెడ్ టు బి విత్ దెమ్. రెండవది ఏంటిదంటే, సో ఈ రోజు చాలా మందిని మాట్లాడుతుంటే ఒకటి సింపుల్ ఏంటిదంటే, ఈ రోజు ఈ ప్రాబ్లమ్స్ అని ఇందాక మన నోట్లో ఇస్తా ఉన్నారు. రాబోయే కాలంలో సీనియర్ సిటిజన్స్ పర్సెంటేజ్ బాగా పెరుగుతుంది. మనది 19% అవుతుంది ఇండియాలో. ఫ్యూచర్లో 2036లో 28.9. సో బేసికలీ ఏంటిదంటే, ద రేషియో ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఇన్ అవర్ కంట్రీ విల్ ఇంక్రీజ్ డే బై డే. అది కాన్సిక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్. మనకి ఇంతకుముందు ఏంటంటే డెవలప్మెంట్ అంటే బాగా what you call lifespan correctness and development, one of the indicators for development. పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా జనసేన తెలుగు మహిళలు సమతానగర్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దీపారాధన చేశారు. కార్యక్రమానికి జనసేన అధ్యక్షులు రియాజ్, కంది రవిశంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళలు రావుల పద్మజ, కుసుమకుమారి, పసుపులేటి సునీత, గంగవరపు పద్మ, చప్పిడి ప్రభావతి, సుశీల, వీర మహిళలు బి శ్రీదేవి, సాయి నాయుడు, నాగేంద్ర కుమారి, సుశీల, ఆకుపాటి ఉషా, ముంతాజ్, అనూష, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ హిందుత్వంలో ముఖ్యంగా పవిత్రంగా భావించేటువంటి ప్రసాదంలో జంతువుల చర్మం, ఎముకలతో తయారు చేసినటువంటి ద్రవ్యాలతో వెంకటేశ్వర స్వామి లడ్డులో కలపడం అలాంటి అపచారం చేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అనేది చేపట్టారు. అందులో భాగంగా ఒంగోలులో ఉన్నటువంటి, ఒంగోలులోనే కాదు ఎక్కడ ప్రతి గ్రామంలో కూడా 4 రోజుల పాటు పూజాతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సాయంత్రం వేళ దీపారాధన కార్యక్రమం జరుగుతుందండి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. కలియుగ వెంకటేశ్వర్లు శ్రీనివాసుడు ఒక్క హిందువులకు మాత్రమే కాదు, ఎంతోమంది భారతీయులకు, అన్ని మతాల వాళ్ళు కూడా తిరుపతిని దర్శించుకుంటూ ఉంటారు. అటువంటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ప్రసాదం, లడ్డు ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతోటి, జంతువుల దీంతోటి అపవిత్రం చేశారు. కాబట్టి దానికి భారతీయులు బాధపడకూడదని చెప్పి దానికి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు కూటమి ప్రభుత్వ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. దానిలో భాగంగా అందరు హిందువులు బాగుండాలని చెప్పి చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా చేస్తూ ఉన్నాము. దీనికి ఎవరైతే కారణమో ఆ టీటీడీ చైర్మన్ని కానీ గత సీఎంని కానీ కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యిని కలపడం అనేది చాలా ఘోరమైన అపచారము. ఇలాంటి అపచారాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి డిప్యూటీ సీఎం గారు, జనసేన చీఫ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మేమందరం కూడా ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము.
తెలుగు మహిళలు వీర మహిళలు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. రేపు ఎల్లుండి కూడా 2 రోజులు కూడా కార్యక్రమాలు జరుగుతాయి. వీటన్నిటికి కూడా అందరూ మద్దతు తెలుపుతున్నారు అనుకుంటున్నాం. తల్లి బిడ్డ సంరక్షణలో ఎన్ఎంసీయు కేఎంసీ యూనిట్ కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. దీనికోసం కనిగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని, రాష్ట్రానికి ఇది ఒక మోడల్గా నిలుస్తుందన్నారు. ఎన్ఎంసీయు కేఎంసీకి సంబంధించిన సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించారు. మంచి సౌకర్యాలతో కూడిన వైద్యం తల్లి బిడ్డలకు అందించాలన్న లక్ష్యంతో కనిగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. వసతులతో పాటు మంచి నైపుణ్యం, నిబద్ధత కలిగిన సిబ్బంది వల్ల మాత్రమే లక్ష్యం సాధ్యమవుతుందన్నారు. రెగ్యులర్ శిక్షణ కార్యక్రమాలు, శాస్త్రీయ పద్ధతుల ద్వారా సేవలు అందించాలన్నారు. ఇందులో స్టాఫ్ నర్సుల పాత్ర అధికంగా ఉంటుంది కాబట్టి వారి సామర్థ్యం పెంపు కోసం శిక్షణ ఇస్తున్నామన్నారు. రిసోర్స్ పర్సన్లు నర్సింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ జరుగుతున్న తీరును కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గాదేవి, చిన్నపిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ ఎలిజబెత్, డాక్టర్లు పాల్గొన్నారు. ఎంత మంచి బెనిఫిట్స్ వస్తుంది అనేది మీ అందరూ కూడా తెలుసు. అన్ని చోట్ల కూడా చెప్తారు, బట్ అది ఎంత ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయడం అనేది కొద్దిగా క్వశ్చనబుల్. బికాస్ అందరూ కూడా అది చేయరు. బట్ కేఎంసీ చేయడం వలన తక్కువ వెయిట్ ఉన్న పిల్లలు అయితే త్వరలోనే వారు వెయిట్ గెయిన్ అనేది వారికి వస్తుంది. వారు మెంటల్ గ్రోత్, బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా త్వరలో జరుగుతుంది. ఎంతో బెనిఫిట్స్, కొన్ని రీసెర్చ్ వలన మనకు తెలిసిన బెనిఫిట్స్ కొన్ని ఉంటే మనకు తెలియకుండా ఎంతో బెనిఫిట్స్ పిల్లలకు ఉంటుంది, చిన్న పిల్లలు. సో ఈ కాన్సెప్ట్ ని మనకు ఇక్కడ కేఎంసీయు అనేది డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో మనం ఇప్పుడు ఫస్ట్ సిహెచ్సి కనిగిరిలో ఇది స్టార్ట్ చేయబోతున్నాము. దానికి కావాల్సిన అన్ని రెనోవేషన్స్ వర్క్ అవన్నీ కూడా మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ లో ఉంది. దానికి ఇవి అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. అక్కడ మనం ఇప్పుడు చేసినది అక్కడ మదర్ ఆర్ బేబీ అక్కడ ఉన్నప్పుడు వారికి అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్, ఆ అట్మాస్ఫియర్ చాలా హ్యాపీ అట్మాస్ఫియర్ గా ఉండాలి అన్న ఉద్దేశంతో దానికి కూడా కొన్ని కలర్ కోడింగ్స్ ఉంది. ఇవి అన్నింటికి వెనక ఒక రీసెర్చ్ ఉంటుంది. కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ల్యాబ్ వాళ్ళు దే ఆర్ ఇంటూ దిస్ రీసెర్చ్. సో ఇవి అన్ని కూడా సైంటిఫికలీ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ద ఎంఎస్సి అండ్ కేఎంసి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అక్కడ ఉన్న స్టాఫ్స్. మనం ఎంత బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినా కూడా the success of this program depends upon the capacity and motivation of the staffs. So దాంట్లో ఎక్కువ ఇంపార్టెంట్ స్టాఫ్ నర్సెస్. బికాస్ రైట్ ఆఫ్టర్ డెలివరీ ఆ పిల్లల్ని, ఆ మదర్ ని ఎక్కువ స్టాఫ్ నర్సే హిజ్రాలో ఎదుర్కొంటున్న సామాజిక వివక్ష, అణచివేత నుండి సగర్వంగా సభ్య సమాజంలో తలెత్తుకొని బతకాలని ఎస్పీ దామోదర్ హిజ్రాలకు ఉద్బోధించారు. కొందరు హిజ్రాలు చేస్తున్న బలవంతపు వసూళ్లు, అసాంఘిక కార్యకలాపాల వలన సభ్య సమాజంలో హిజ్రాలను చిన్నచూపు చూస్తున్నారని, అటువంటి పనులను మానుకుంటే హిజ్రాలు కూడా సభ్య సమాజంలో సగౌరవంగా జీవించగలుగుతారని ఎస్పీ హితబోధ చేశారు. పోలీసు కళ్యాణ మండపంలో హిజ్రాలు పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. హిజ్రాలు గుంపులుగా విడిపోయి శాంతి భద్రత సమస్యను కల్పించడం, వ్యాపార సంస్థల ప్రారంభోత్సవాలకు బలవంతపు వసూళ్లకు పాల్పడటం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలను మానుకొని వృత్తులను, ప్రత్యామ్నాయ జీవన ఉపాధి మార్గాలను అన్వేషించాలని అన్నారు. హిజ్రాల సంస్కరణ కోసం ఒకవైపు చర్యలు తీసుకుంటూనే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులను సహించబోమని హెచ్చరించారు. హిజ్రాల జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వ పథకాలు, రాయితీలు వారికి వర్తింపచేసేలా ప్రభుత్వ శాఖలతో సంబంధిత మంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. సంబంధిత శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కూడా హిజ్రాల జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామని తెలిపారని అన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు, సింగరాయకొండ సిఐ హజరత్తయ్య, ఒంగోలు తాలూకా సిఐ అజయ్ కుమార్, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామరెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారు
ఒక మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది పోలీసు కళ్యాణ మండపంలో. అది ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ట్రాన్స్జెండర్స్ తోటి. కారణం ఏంటంటే టౌన్లో వీళ్ళ మీద చాలా నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, రకరకాల కంప్లైంట్స్. అంటే నైట్ టైం వెళ్ళేటటువంటి వాళ్ళను అబ్స్ట్రాక్ట్ చేసి వాళ్ళను అజాల్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ తీసుకుంటున్నారని చెప్పేసి, అలాగనే ఒకటి ఏదన్నా ఇనాగ్రేషన్స్ షాప్స్ కానీ షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ ఏదన్నా జరుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళను బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారని ఇట్లా నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఉన్నాయి. అయితే మా వైపు నుంచి ఏం చేయాలనుకున్నాము అని అంటే వాళ్ళకు ముందుగా మా వైపు నుంచి వాళ్ళకి ఏం చెప్పాలా, ఏ విధంగా ఉండాలి అన్నది చెప్పి అది కనుక పాటించకపోతే లీగల్ యాక్షన్ తీసుకుందాం అన్నటువంటి ఉద్దేశం చొప్పున వాళ్ళందరినీ ఈరోజు ఇక్కడకు పిలిపించడం జరిగింది. మనకు టౌన్లో సుమారు 150 మెంబర్స్ దాకా ఉన్నారు వాళ్ళు. మనకు పులి వెంకటరెడ్డి కాలనీ కానీ, లేదంటే ఇందిరమ్మ కాలనీ కానీ, లేదంటే త్రోవగుంట పాలకేంద్రం దగ్గర, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళంతా ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉన్నారు. అయితే ఈరోజు వీళ్ళందరినీ అసెంబ్ల్ చేసిన తర్వాత వాళ్ళ వైపు నుంచి కూడా ఏం గ్రీవెన్సెస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళతోటి కూడా ఇంటరాక్ట్ కావటం జరిగింది. ఎస్పీ గారు కానీ మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడాను ఇంటరాక్ట్ అయితే వాళ్లకు లైవ్లీహుడ్కు సొసైటీకి మేము దూరంగా ఉన్నాం, సొసైటీ మమ్మల్ని ఎడంగా పెడతా ఉంది, సొసైటీలో కలిసి మేము ఏదైనా పని చేయాలి అని అంటే మమ్మల్ని యాక్సెప్ట్ చేయటం లేదు. అందువల్ల మేము సమాజం హర్షించినటువంటి వృత్తి మేము ఎంచుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పారు. వాళ్ళకు కూడా ఇళ్ళు మనకు టౌన్లో ఎవరికి కూడాను ల్యాండ్ ప్రాపర్టీస్ కానీ హౌస్ ప్రాపర్టీస్ అట్లా ఏమీ లేవు, గవర్నమెంట్ జాబ్స్ లేవు, ప్రైవేట్ జాబ్స్లో ఏమీ లేవు కనుక సమాజం యాక్సెప్ట్ చేయలేనటువంటి వృత్తిలో మేము లైవ్లీహుడ్ వెతుక్కోవాల్సి వస్తుందని చెప్పారు. వాళ్ళ వైపు నుంచి కూడా ఎస్పీ గారు కూడా అవన్నీ విన్నారు. వాళ్ళ వైపు నుంచి చెప్తున్నటువంటివి కూడాను డ్వాక్రా గ్రూపులు ఉండాలని చెప్పేసి, ఏదన్నా బ్యాంకులో లోన్స్ కావాలని చెప్పేసి, లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలని బ్యాంక్ నుంచి, ఇలా నెంబర్ ఆఫ్ గ్రీవెన్సెస్ చెప్పారు. అవన్నీ కూడాను ఎస్పీ గారు కలెక్టర్ గారితో మాట్లాడి సాల్వ్ చేస్తూ ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం మినిస్టర్ గారు కూడా మాట్లాడారు ఎస్పీ గారితో. నిన్న సీఎం గారితో వాళ్ళ గ్రీవెన్సెస్ గురించి గవర్నమెంట్లో కూడా చర్చించడం జరిగింది. వాళ్ళకి అన్ని విధాలుగా కూడాను గవర్నమెంట్ వైపు నుంచి ఇవ్వాల్సినటువంటి అసిస్టెన్స్ కోఆపరేషన్ కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి మినిస్టర్ గారు మన బాల వీరాంజనేయ స్వామి గారు ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. సో వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా కూడా మేము కూడా ప్రయత్నం చేస్తాం. అయితే 2 విషయాలు మాత్రం ఎస్పీ గారు స్ట్రాంగ్గా చెప్పారు. ఆ 2 విషయాలు, ఒకటి ఎట్టి పరిస్థితుల్లో ప్రాస్టిట్యూషను అన్నది ఎలో చేయమని చెప్పేసి, అట్లాగనే ఫోర్స్బుల్గా కలెక్షన్ అంటే ఎక్స్టార్షన్, ఈ రెండిటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు పాల్పడ్డారు అని అంటే వాళ్ళ మీద సివియర్గా లీగల్ యాక్షన్ తీసుకోవటం జరుగుద్దని చెప్పారు. వాళ్ళకు అవసరమైనటువంటి కోఆపరేషన్ మేము ఇవ్వటము, ఎట్ ది సేమ్ టైం వాళ్ళు చేయకూడనటువంటి పనులు చేస్తే ఈ విధంగా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. వాళ్ళ వైపు నుంచి కూడాను ఈ రెండింటికి దూరంగా ఉంటామని చెప్పేసి చెప్పారు. మగవాళ్ళు కూడా వేరే వృత్తులకు వెళ్లకుండా ఇదేదో బాగుందన్నట్టు దీంట్లో వేషాలు వేసుకుని కూడా వాళ్ళు దోపిడీలు ఇట్లా చేస్తున్నారు. మీరు చెప్పినటువంటిది అంటే ట్రాన్స్జెండర్స్ లాగా మగవాళ్ళు వేషం వేసుకొని వాళ్ళ ముసుగులో వీళ్ళు కొన్ని క్రైమ్స్ చేస్తున్నారని చెప్పేసి, అదైతే మన జిల్లాలో ఇంతవరకు అట్లా జరిగినట్టుగా రిపోర్ట్ కాలేదు. వేరే ప్లేసెస్లో జరిగిందని చెప్పేసి మాత్రం వార్తల్లో వచ్చింది. అలాంటిది ఏదన్నా ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంది. ప్రత్యేక నిఘా గతంలోనూ ఉంది, ఇప్పుడు ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. అది కంటిన్యూస్ ప్రాసెస్. నిఘా అన్నది ఎప్పుడు పోలీసుది కంటిన్యూస్ ప్రాసెస్, అది బ్రేక్ అయ్యేటటువంటిది ఏమీ ఉండదు. నిఘా అన్నది మాత్రం ఎప్పుడు కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ నెల 2వ తేదీ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. 9:30 గాంధీ జయంతి సందర్భంగా గాంధీ రోడ్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసే కార్యక్రమంలో పాల్గొంటారు. 10 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించే స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు మర్రిపూడిలో గాంధీ జయంతి సందర్భంగా జిల్లా పంచాయతీరాజ్ శాఖ నిర్వహించే గ్రామ సభలో పాల్గొంటారు. 1:30 నగరంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5:30 మాగుంట కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. నగరంలోని మంగమూరు రోడ్డు జంక్షన్లో హర్యానా జిలేబీ పాయింట్ విద్యుత్
షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతైంది. షాపు యజమాని దీపక్ తెలిపిన వివరాల ప్రకారం రాత్రి షాపు మూసేసి ఇంటికి వెళ్లామని, షాపులో ఒక్కసారిగా మంటలు వెదజల్లాయని సమాచారం రావడంతో షాపు వద్దకు వచ్చి షట్టర్ తీసి చూసేసరికి అప్పటికే సామాను మొత్తం పూర్తిగా కాలిపోయిందన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించామని వెంటనే వచ్చి మంటలను అదుపు చేశారని తెలిపారు. జిలేబీ, ఇతర తినుబండరాలు చేసే సామగ్రి వస్తువులు పూర్తిగా కాలిపోయాయని యజమాని వాపోయారు. హర్యానా నుంచి వచ్చి గత 25 సంవత్సరాలుగా ఇక్కడ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నామని, సుమారు 4 లక్షల విలువ చేసే సామగ్రి ప్రమాదం జరగడంతో ఇబ్బంది పడ్డామని తెలిపారు. సంఘటన విషయం తెలుసుకున్న తెలుగు రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి పోలవరపు వెంకట్రామయ్య అతని మిత్ర బృందంతో కలిసి 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. మంగమూడు డంకా బైపాస్ దగ్గర షాపు, హర్యానా జిలేబీ షాపు వీళ్ళకి రెంట్కి ఇచ్చామన్నమాట. ఈరోజు నైట్ అంతా వీళ్ళు మొత్తం అంతా షాప్ అంతా సామాన్ అంతా సర్దుకొని మొత్తం అంతా క్లోజ్ చేసేసుకొని వెళ్ళారు. ఉదయం తెల్లారుజామున మామూలుగా ఇట్లా లోపల నుంచి పొగలు వస్తున్నకి వేరే వాళ్ళు చెప్పబట్టి ఇంకా మేము అమ్మనే తీసుకున్నాము. ఆ లోపల మొత్తం అంతా కంప్లీట్గా వస్తువులన్నీ కాలిపోయినాయి మొత్తము. ఇంకమ్మనే ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేస్తే మేము కొంత ఆర్పాము. వాళ్ళు వచ్చిన తర్వాత ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కొంత ఆపారు. ఈ లోపల మొత్తం ఐటమ్ అంతా నిన్న చేసిన వాళ్ళు మొత్తం సరుకు గిరుకు మొత్తం అంతా కంప్లీట్గా పోయి మినిమం ఒక 4 lakhs పైన మొత్తం అంతా నష్టం జరిగిపోయింది. వాళ్ళకి సంబంధించిన సామాగ్రి మొత్తం కంప్లీట్గా పూర్తిగా తగలబడిపోయింది. రాత్రి అన్నీ సర్దుకొని తలపేసి వెళ్తే పొద్దున్న 3 గంటలకు అన్నీ మంటలు లేచింది. తగిలిపోయిన వేరే వాళ్ళు వచ్చి చెప్తే ఇప్పుడు మేమందరూ వచ్చి ఫైరింగ్ వాళ్ళు పిలిచి ఫైరింగ్ వాళ్ళు వచ్చి అంత మంటలు ఆపి అప్పటికి మొత్తం కాలిపోయి బూడిద అయిపోయింది. ఒక 4 లక్షల దాకా సామాను మొత్తం కాలిపోయింది సార్. సమాజంలోని పేదల పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ, శ్రద్ధ ఎన్డీఏ పాలనను చూస్తే అర్థమవుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అత్యధికంగా సామాజిక పెన్షన్లు అందజేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి 1వ తేదీ ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటి వద్దనే సచివాలయ సిబ్బంది, ఇతర ఉద్యోగులు పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి టంగుటూరు మండలంలో సూరారెడ్డిపాలెం, వల్లూరులో పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ పెన్షన్లను ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 2,000 నుంచి 3,000 వరకు పెన్షన్ పెంచేందుకు 5 సంవత్సరాలు పట్టిందన్నారు. చంద్రబాబు నాయుడు 3,000 పెన్షన్ను 4,000 చేశారన్నారు. సుప్రీంకోర్టు విచారణలో లడ్డూలో కల్తీ విషయం ఉందని తీర్పు వచ్చే వరకు వేచి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తారని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యధికంగా పెన్షన్ అందజేస్తున్నామని సంతునతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. సామాజిక భద్రతా పెన్షన్లకి ఆద్యం పలికింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు. తర్వాత కాలంలో 35 రూపాయలు 70 రూపాయలు చేసిన చంద్రబాబు నాయుడు గారు 70ని 200 కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తే 200 రూపాయలని 2014-19 వచ్చిన ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2,000 తీసుకొచ్చారు. తర్వాత ప్రభుత్వం 3,000 ఇస్తామని చెప్పేసి 2 సంవత్సరాలు 250 పెంచింది. ఆ తర్వాత 250 చేస్తూ మొన్న జనవరికి 3,000 ఇచ్చారు. ఆ 3,000 3 నెలలు ఇచ్చారు. ఏప్రిల్ నుంచి మేము 4,000 ఇస్తున్నాం. అంటే సమాజంలో వృద్ధుల పట్ల, దివ్యాంగుల పట్ల, ఒంటరి మహిళల పట్ల, అదేవిధంగా వివిధ వృత్తి కళాకారుల పట్ల, ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్న వాళ్ళ పట్ల మా ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, దృష్టి అర్థమవుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 64 లక్షల మందికి 33,000 కోట్ల పైన మనం ఈ సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నాం. అందులో వృద్ధుల శాతం అనేది అన్ని రకాల పెన్షన్ల గురించి సుమారుగా 60% మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా సామాజిక భద్రతా పెన్షన్ని అందజేస్తున్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి ఈ మధ్య ఆగ్రాలో జరిగినటువంటి సదస్సులో
కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించడం జరిగిందన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇది కూడా ఉద్యోగస్తుల ద్వారా మొదటి తారీఖున ఇస్తున్నాం. ఒకవేళ ఆ రోజు సెలవు కనుక వస్తే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇబ్బంది పడకూడదని చెప్పి ముందు రోజున పంపిణీ చేసినటువంటి చరిత్ర కూడా ఈ ప్రభుత్వంలో చేయడం జరిగిందని మేము తెలియజేసుకుంటూ ఈరోజు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వయోవృద్ధులకి ప్రత్యేకంగా హాస్పిటల్స్లో జిరియాట్రిక్ ఓపీ జిరియాట్రిక్ వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళ కోసం ఆర్థిక స్వావలంబన కోసం వాళ్ళకి గ్రూపులు కూడా ఏర్పాటు చేసి వారికి డిజిటల్ లిటరసీ అదేవిధంగా ఎంపవర్మెంట్ చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య మన సమీక్షలో కూడా సూచించడం జరిగింది. పూర్తి స్థాయిలో వారికి అందేటువంటి సౌకర్యాలని అందజేయడం కోసం వాళ్ళకి ప్రత్యేకమైన చట్టాలని అమలు పరిచే విధంగా చర్యలు తీసుకోవడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తాను. ఆర్గ్యుమెంట్ ప్రాథమిక స్థాయిలో ఉంది. క్రాస్ క్వశ్చనింగ్ అనేది సహజం, అది అడుగున్నారు. దీని మీద మళ్ళా వాయిదా ఉంది. మన దీని మీద దాని ప్రకారం తీర్పు వచ్చేంత వరకు కూడా మనం ఇది చేస్తున్నాం కాబట్టి ఆ ప్రశ్నలకి ప్రభుత్వం నుంచి కానీ టీటీడీ నుంచి సమాధానం చెప్తారు. ఈ ఆరోపణలు చేస్తున్నారు, ఇది సిట్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి టీటీడీ నుంచి వాటి తగినటువంటి ఆధారాలు సమర్పిస్తారు. అది గౌరవ కోర్టు కూడా సెంట్రల్ నుంచి ఏమైనా చేయాలా, ఎంతవరకు సరిపోతుందంటే కూడా కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు కోరి ఉన్నారు. దీని నిర్ణయాన్ని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి దాన్ని బట్టి కోర్టు నిర్ణయం ప్రకారం ముందుకెళ్తాం. టీడీపీ ప్రభుత్వం అంటే టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వంలో 1వ తారీఖు అందరికీ పెన్షన్లు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అసలు ప్రభుత్వ విధానాలు దాన్ని బట్టి అర్థమవుతుంది. ఏంటిదంటే బడుగు బలహీన వర్గాలు ఏం ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వడం అనేది అంటే ప్రభుత్వ మంచి ఉద్దేశం కనపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వెళ్ళి చూస్తూ ఉంటే చాలా సంతోషంగా తీసుకుంటా ఉన్నారు. 4000 ఇందాక మంత్రివర్యులు చెప్పినట్టు 4000 రూపాయలు పెన్షన్లు అంటే అది మన దేశంలోనే హయ్యెస్ట్. మనమేమంత ఎకనామిక్గా అంత మంచి రాష్ట్రం కాదు, తెలుసు 5 ఏళ్లలో ఏమైంది. అయినా కానీ ఈరోజు దేశంలో అందరికన్నా ఎక్కువ 4000 రూపీస్ పెన్షన్ ఇస్తున్నామంటే గవర్నమెంటు బడుగు బలహీన వర్గాల మీద వెల్ఫేర్ స్టేట్ మీద వాళ్ళకున్న వ్యూ అనేది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ పేదలకి అండగా ఉండాలి. 1వ తారీఖు ఎంత ఇబ్బందులు అయినా కానీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, సంతోషంగా ఉండాలి, మంచిగా ఉండాలి అనేది ఈ పెన్షన్ స్కీమ్లో కనపడుతుంది. పంగలూరు గ్రామంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. పెన్షన్ల పంపిణీలో ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందన్నారు. త్వరలో కొత్త పెన్షన్లు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని, అర్హులందరికీ పెన్షన్లు అందజేస్తామన్నారు. సచివాలయ సిబ్బంది ఉదయం 5 గంటలకే లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నారని రవికుమార్ తెలిపారు. అనంతరం గ్రామంలోని పలువురు ప్రజలు స్థానిక సమస్యలను రవికుమార్ దృష్టికి తీసుకొచ్చారు. కొత్త పెన్షన్లు ఇంకా రాలే. ఇప్పుడు ఏమొచ్చామంటే ఓన్లీ పాత పెన్షన్లు పెంచేస్తున్నాం. రేపు అక్టోబర్ నవంబర్లో కొత్త పెన్షన్స్ ఇస్తా అన్నాడు. దీపావళికి గ్యాస్ కూడా స్టార్ట్ చేస్తాం. ఈ 2 అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు తప్పకుండా అంగన్వాడీ బడి దగ్గర మంచి కూర్చుంటాం. 2 లక్షలు ఇచ్చాం మేము. నీళ్లు రోడ్డు చేస్తాం. రోడ్డుకైతే డబ్బులు చేస్తాం. నీళ్ళు ఇప్పుడు ఏం జరిగారు మొత్తం గ్రామంలో పొంగూరులో దాదాపు 950 మంది పైన పెన్షన్స్ ఇస్తా ఉన్నారు. పొద్దునే వాళ్ళ ముఖ్యమంత్రి గారు నిర్ణయం ప్రకారం ప్రతి నెలలో కూడా ఏదో ఒక గ్రామాన్ని పెన్షన్ ఇచ్చి ఆ ఉన్న సమస్యలు తెలుసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ పొంగూరు బీసీ కాలనీలో పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ పెన్షన్లు ఇవ్వడమే కాకుండా ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కాలనీ వాసులు దాదాపు సిమెంట్ రోడ్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 4-5 పదార్థాలు అన్నీ కూడా 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేపిస్తాం. కమిటీ గారు అడిగారు, వాటిని కూడా శాంక్షన్ చేపిస్తాం. తొందరగా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పెన్షన్దారులందరికీ 1వ తేదీన ఇంటి వద్దనే పెన్షన్ అందజేసేలా కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. నగరంలోని 15వ డివిజన్లో మేయర్ గంగాడ సుజాతతో కలిసి అర్హులైన పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేశారు. జిల్లాలో 2,88,144 మందికి 122.64 కోట్ల రూపాయలు అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈరోజు సాయంత్రానికల్లా 100% పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వసుంధర, కమిషనర్ వెంకటేశ్వరరావు, 15వ డివిజన్ కార్పొరేటర్ గోపి, ఇతర సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వస్తాపోతుంటారు కానీ జగన్ మా వాళ్ళు అందరికీ నమస్కారం. మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో 2,88,144 పెన్షనర్స్కు ఈరోజు దాదాపు 122 crores పెన్షన్ డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతున్నది. మార్నింగ్ 5 o'clock నుంచే అందరు ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్, విలేజ్ లెవెల్ ఆఫీసర్స్, సచివాలయం సిబ్బంది అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు. అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతున్నది. ఈరోజే 99% పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్లాన్ చేసుకుని చేస్తున్నాము. ఇప్పటిదాకా అరౌండ్ 50% అయితే డిస్ట్రిబ్యూషన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. సో అందరికీ కూడా పెన్షనర్స్ వారి ఇంటిలో ఉంది ఈరోజే తీసుకోమని ఈ సందర్భంగా అందరికీ కూడా కోరుతున్నాను. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 1వ తేదీన మహనీయుల విగ్రహాలను జలాభిషేకం కార్యక్రమంలో శుద్ధి చేపట్టే కార్యక్రమం జరుగుతుందని మేయర్ గంగాడ సుజాత అన్నారు. అందులో భాగంగా నేడు ప్రముఖుల విగ్రహాలకు జలశుద్ధి చేయడం జరిగిందని మేయర్ తెలిపారు. నగరంలోని మహనీయుల విగ్రహాలను మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, శానిటేషన్ అధికారులు శుభ్రం చేశారు. విగ్రహాలకు ఉన్న దండలు ఎండిపోయి కుళ్ళిపోయి రెట్టలు వేసి ఉన్నాయని, వాటిని జలంతో శుద్ధి చేయడం ద్వారా విగ్రహాలను శుభ్రంగా ఉంచేందుకు రూపొందించవచ్చని, అందుకోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని మేయర్ అన్నారు. నగరం పరిశుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశంతో పారిశుధ్య పరికరాలు కూడా శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. గత 10 రోజులుగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు మేయర్ తెలిపారు. ప్రతి నెల 1వ తేదీ నిర్వహించే మహనీయుల విగ్రహాల శుద్ధి కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కార్పొరేటర్లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నగరంలోని మహనీయుల విగ్రహాలు 110 వరకు ఉన్నాయని, వీటిని ప్రతి నెల 1వ తేదీన శుభ్రం చేసేలా కార్యక్రమం చేపడతామని కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. వీటితో పాటు మున్సిపల్ వాహనాలు కూడా శుభ్రం చేయనున్నామని అన్నారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్, నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు. మరి 10 రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. గౌరవనీయులు మన ప్రీతం నాయకులు ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో మరి కంపల్సరీగా మరి దాదాపుగా 10 రోజుల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు మనం ఈ చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యమైనది మా మున్సిపాలిటీకి సంబంధించినవి ఏంటంటే గ్రీనరీ డెవలప్మెంట్ కోసము, మరి పార్కుల్ని గ్రీనరీగా తయారు చేయడం కోసము ఈ రోజున అందులో భాగంగా మరి రేపు గాంధీ గారి జయంతి సందర్భంగా మరి అన్ని యొక్క విగ్రహాలని కూడా మరి శుభ్రం చేయాలని జలాభిషేకం అనే కార్యక్రమాన్ని మా యొక్క కమిషనర్ గారు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే కమిషనర్ గారు చెప్పినట్లుగా మన నగరంలో మనము మహనీయుల యొక్క వర్ధంతులకి, జయంతులు ఆ రోజు మాత్రమే మరి పూలదండలు వేస్తాము, నివాళులు అర్పిస్తాము. కానీ మిగతా రోజుల్లో మరి దాన్ని పట్టించుకోవడం లేదు. అయితే అన్నీ కూడా మన విగ్రహాలన్నీ కూడా మహనీయుల యొక్క విగ్రహాలన్నీ కూడా దుమ్ము ధూళితోనూ అలాగే మరి పక్షుల యొక్క రెట్టలతోటి నిండిపోయి మరి వారిని చాలా అవహేళన చేసినట్లు అవుతున్నాము. కాబట్టి మరి ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు అలాగే మా యొక్క ఎమ్మెల్యే గారికి, మా కమిషనర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మరి మన నగరంలో ఈ పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి గౌరవ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి యొక్క సూచనల మేరకు అలాగే గౌరవ మా మేయర్ గారి యొక్క సూచనలతో ఈరోజు మరి 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖున జలాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని
ఈరోజు గౌరవ మేయర్ చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన ఎవరైతే మహనీయుల యొక్క విగ్రహాలు ఉన్నాయో వర్ధంతులకు జయంతులకు తప్ప వేసిన దండలు తీయకపోవడము, పక్షులు వాటిపైన రెట్టవేయడము, దుమ్ము ధూళితో ఇవన్నీ కూడా అశుభ్రంగా ఉండే పరిస్థితి ఉండేది. దీన్ని తొలగిస్తూ మహనీయులను స్మరించుకుంటూ వారిని గౌరవించే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల 1వ తారీఖున మన నగరంలో దాదాపు 110 విగ్రహాలు ఉన్నాయి. వాటిని అంతా కూడా ఐడెంటిఫై చేశాము. ఎక్కడికక్కడ అక్కడున్న శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ, శానిటరీ సెక్రటరీలు, గౌరవ కార్పొరేటర్ల చేతుల మీదుగా స్వచ్ఛంద సంస్థల వారు అలాగే అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇందులో భాగంగానే ప్రతి నెల 1వ తారీఖున మున్సిపల్ వాహనాలను శుభ్రం చేస్తాము. అట్లాగే పుష్ కార్డ్స్, తర్వాత బిన్స్ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా త్వరలో అది కూడా చేపట్టబోతున్నామని తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. 34వ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వయోవృద్ధులను రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం అన్సారియా, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ఇతర అధికారులు ఘనంగా సత్కరించారు. వయోవృద్ధులకు వినికిడి యంత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, రవిప్రకాష్ రెడ్డి, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ జి అర్చనతో పాటు పలువురు వయోవృద్ధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చిన్న కథను చెప్పి మనందరినీ మోటివేట్ చేసింది. మన ఒంగోలు ప్రాంతంలో బీసీ విద్యా సంస్థలు 80 సంవత్సరాలు పదకొండ లక్ష్మి గారు గౌరవ ఒంగోలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఏ లీనా బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలు నగరంలోని అనవరపాడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఒంగోలు సర్కిల్ పరిధిలో ఒంగోలు మండలం, పట్టణం, కొత్తపట్నం, నాగులుపులపాడు, టంగుటూరు మండలాలు ఉంటాయన్నారు. ఈ ప్రాంతంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యం అరికట్టడం, గంజాయి, నాటుసారా అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకొచ్చి విధి విధానాలను రూపొందించారన్నారు. జీవోకు అనుగుణంగా మద్యం పాలసీని ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. నా పేరు లీనా అండి. నేను ప్రొబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఒంగోలు ఈరోజు బదిలీ తీసుకున్నాను. నేను కనిగిరి చేశాను. కనిగిరి నుంచి ఇక్కడికి బదిలీ మీద వచ్చాను. ఈ ఒంగోలు స్టేషన్ పరిధిలో నాకు ఒంగోలు మండలము, కొత్తపట్నము, టంగుటూరు మరియు నాగుల మండలాలు ఉన్నాయి. ఈ మండలాల పరిధిలో ఎక్కడైనా ఎటువంటి అయినా గంజాయి అమ్మకాలు కానీ, నాటుసార అమ్మకాలు కానీ ఉంటే నాకు దృష్టికి తీసుకురావాలి. వాటి మీద వాళ్ళు అమ్మే వాళ్ళ మీద నేను కఠిన చర్యలు తీసుకుంటాను. అట్లానే ఈ గవర్నమెంట్ తరఫు నుంచి ఈరోజు పాలసీ రిలీజ్ చేశారు. అది
కొత్త షాపులు వాటికి అమలుకి వాటికి 12 నుంచి కొత్త షాపులు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ రేషన్ అందించాలనే ఉద్దేశంతో రేషన్ షాపుల నిర్వహణ కష్టతరంగా ఉన్న షాపులను విభజించి కొత్త షాపులను ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకుందని డీఎస్ఓ ఉదయ్ భాస్కర్ తెలిపారు. డీఎస్ఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో 400 నుంచి 450 కార్డులు, పట్టణ ప్రాంతాల్లో 500 నుంచి 550 కార్డులు, నగరపాలక సంస్థలో 600 కార్డుల లోపు ఉండేలా నిర్ణయించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ని అందరికీ చేరువ చేయాలి అన్న ఉద్దేశంతో చాలా ఎక్కువ కార్డులు ఉండి నిర్వహణ కష్టంగా ఉన్న షాపుల్ని చీల్చి కొత్త షాపులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకి గ్రామీణ ప్రాంతాల్లో 400 నుంచి 450, పట్టణ ప్రాంతాల్లో 500 నుంచి 550, కార్పొరేషన్ నగరాల్లో 600 నుంచి 650 కార్డులు మాత్రం రేషన్ షాపులకి ఉంచుతారు. ఆ పైన ఉన్న కార్డుల్ని చీల్చి కొత్త షాపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రకంగా మన జిల్లాలో సుమారు 100 కొత్త రేషన్ షాపులు ఏర్పడే అవకాశం ఉంది. దీనికి ఈ నెల 30 నుంచి వచ్చే నెల 30 మధ్యకాలంలో ప్రక్రియ పూర్తి చేయమని గౌరవ కమిషనర్ గారు ఆర్డర్ ఇవ్వటం జరిగింది. ఈ లోపల ఈ కొత్త షాపులు ఏర్పాటు చేయడం, దానితో పాటుగా వివిధ మండలాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు ఎట్లా ఉన్నాయంటే కొంతమంది డీలర్సు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఉన్నారు, కొంతమంది డీలర్సు చనిపోయి సరైన వారసులు లేక ఖాళీలైనవి. మూడవ రకం కేసు నమోదయ్యి కేసు ఫలితంగా షాపు రద్దు చేయబడింది, వారు ఏ విధమైన ఎప్పీలు వేసుకోలేదు కాబట్టి ఇటువంటి షాపులు ఖాళీలు కూడా ఉన్నాయి. అవి ఇవి అన్నీ కలిపి వచ్చే నెల 30వ తారీఖు లోపు పారదర్శకంగా చాలా పద్ధతి ప్రకారంగా వాటిని నింపమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దీనికి రాత పరీక్ష కూడా ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అన్ని విధాల అర్హులైన వారికి షాపులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ ప్రాంతంలో కూడా ఎక్కువ రేషన్ కార్డులు ఉన్న షాపు ఉంటే అక్కడ చీల్చే షాపు ఎక్కడ పెట్టాలి అనేది మీ యొక్క తహసీల్దార్ గారికి తెలియజేయవచ్చు. తెలియజేస్తే వారు ఆ ప్రాంతంలో కొత్త రేషన్ షాపు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ చక్కటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇచ్చింది కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నుంచి కాపాడాలని, ఉక్కు పరిశ్రమను సెయిల్లో చేర్చాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మాట్లాడుతూ 30 మంది ప్రాణత్యాగంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును కేంద్రం బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి కుట్ర చేస్తుందన్నారు. ఇందులో భాగంగా 4500 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు టీడీపీ, వైసీపీలు విశాఖ ఉక్కును కాపాడతామని హామీ ఇచ్చి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు బాహాటంగానే మద్దతు ఇస్తున్నారని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు అనేక కారణాలు చెబుతూ కార్మికుల పొట్టకొట్టేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు కరుణానిధి, జిల్లా నాయకుడు ప్రభాకర్, పవన్ కుమార్, స్టాలిన్, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి వీరాస్వామి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పిచ్చయ్య, ఇతర ప్రజాసంఘ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ తలమానికమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంటు, తెలుగు జాతి గౌరవంగా చెప్పినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇవాళ మోడీ ప్రభుత్వం దానికి మద్దతు తెలుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, వైకాపా పార్టీలు అందరూ కలిసి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మడంలో ప్రధాన భాగస్వామి ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్గా మేము ఆపివేస్తున్నాం, ప్రభుత్వంలోనే కొనసాగిస్తున్న విధంగా తీర్మానం చేసి మోడీ ప్రభుత్వం పంపించని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా లేకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తాం. బంధువులు నిర్వహిస్తే అవసరమైతే ఢిల్లీ రాజధానికైనా విద్యార్థి యువజనులుగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తాను. ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, అట్లానే రేపు కార్మిక సంఘాలు, ఆ తర్వాత రోజు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఒకవైపు నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి
అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, కూటమి ప్రభుత్వం కేవలం ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి లడ్డు చుట్టూ తిరుగుతూ ఉంది. ప్రజా సమస్యలకు గాలి కొదిలేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయాన్ని మరుగున పడేస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి, అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి గుండెకాయగా ఉన్నటువంటి ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం కోసం మీరు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి, లేకపోతే ప్రజల యొక్క వ్యతిరేకతని చూడాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టులో ప్రధాన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కనుక దీన్ని ప్రైవేటీకరిస్తే మేము రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. అట్లనే దాదాపు 33 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మీరు ప్రైవేటీకరిస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకొని రాష్ట్ర అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టి దీన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపించాలని, లేదంటే రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు రీజియన్, రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగమూరు రోడ్లోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లి శుభ్రం చేశారు. కార్యక్రమంలో టీవీఎస్ వర్మ, యు మారుతి, ఎస్ సురేష్ కుమార్, ఎస్ వెంకటేశ్వర్లు, రిలయన్స్ ఫౌండేషన్ తరఫున ఆంజనేయ శెట్టి, రాయని వెంకటేశ్వర్లు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఐఐటి ముంబైకి చెందిన స్పోకెన్ ట్యుటోరియల్లో ఆన్లైన్ టెస్ట్లో ఒంగోలు దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రోగ్రామింగ్ ఇన్సి సర్టిఫికేట్ కోర్సులో 36 మంది విద్యార్థులు పాల్గొని 33 మంది ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా పైథాన్ సర్టిఫికేట్ కోర్సులో 23 మంది విద్యార్థులు పాల్గొని 20 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆన్లైన్ టెస్ట్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను ప్రిన్సిపల్ డాక్టర్ డి కళ్యాణి అభినందించి సర్టిఫికేట్లు అందజేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని, సమర్థవంతమైన సృజనాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి దృష్టి పెట్టాలని కళ్యాణి సూచించారు. నూతన ఆవిష్కరణలను నేర్చుకుని ప్రాజెక్టులో పాల్గొనాలన్నారు. వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ఏఐ టూల్స్ ఉపయోగించాలని కోరారు. జవహర్ నాలెడ్జ్ కేంద్రం కూర్పు పర్యవేక్షకురాలిగా డాక్టర్ ఏవి రాజ్యలక్ష్మి, జేఎన్ సురేష్ కుమార్ కోర్సులను వివరించారు. నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేసే కార్యక్రమం ఈ నెల 6వ తేదీ నగరంలోని కాపు కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నామని సంఘ నాయకులు నాదెండ్ల రాఘవరావు తెలిపారు. నగరంలోని సంఘ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సంఘం ఏర్పడిన దగ్గర నుండి పేద విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలు, ప్రోత్సాహక బహుమతులు అందిస్తూ చదువు పట్ల ఆసక్తి పెరిగే విధంగా చేస్తున్నామన్నారు. జిల్లా నలుమూలల నుండి 250 మంది విద్యార్థిని విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు తల్లిదండ్రులను తీసుకుని కాపు కళ్యాణ మండపానికి రావాలన్నారు. సమావేశంలో సంఘ నాయకులు వెంకటరావు, క్షౌరశాలల సంఘం అధ్యక్షులు కొణిజేటి రామకృష్ణ, కోటేశ్వరరావు, అన్నంగి సురేష్, కందుకూరు యోగమూర్తి, కందుకూరి శివ, కరవది వేణు పాల్గొన్నారు. ఈ నెల 6వ తారీఖు ఆదివారం ఒంగోలు పట్టణంలో కాపు కళ్యాణ మండపంలో మన ప్రకాశం జిల్లాలోనే పేద నాయ బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థుల ప్రతిభా పురస్కారాలకు సంబంధించి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలోనే ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి మొత్తం వివరాలన్నీ కూడా గత నెలలో పాంప్లెట్ రూపంలో ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు అందించడం జరిగింది. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా వస్తున్నప్పుడు
ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన సమాచారం మొత్తం కూడా మా దగ్గర ఉన్నందువలన ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వస్తే వెళ్ళడానికైనా రావడానికైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు ఉదయం పూట టిఫిన్ కార్యక్రమం కానీ మధ్యాహ్నం భోజన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఇప్పటికీ 250 పైగా అప్లికేషన్స్ రావడం జరిగింది. వీటన్నిటిని కూడా రేపు ఆదివారం రోజు ఉదయం పూట 9 గంటల నుండి సాయంత్రం పూట 5 గంటల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రకాశం జిల్లా నాయ బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయ బ్రాహ్మణ ఉద్యోగ సంఘం తరఫున స్కాలర్షిప్ ప్రోగ్రాం పెట్టినాము. మీ వృత్తిదారుల్లో కూడా ఎవరైనా పేద పిల్లలు ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోమని నాకు తెలిసిన పరిధి వరకు మొత్తం తెలియజేయడం జరిగింది. ఎవరైనా మా వృత్తిదారుల తరఫున కొంతమందికి పెట్టుకోవడం జరిగింది. అలానే వృత్తిదారులు రేపు 6వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకి కాపు కళ్యాణ జరగబోయే ఈ కార్యక్రమంలో మా వాళ్ళు కానీ పేదలు అందరూ కలిసి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా, ఇలాంటి మంచి కార్యక్రమం జరగబోయేదని ముందు చేయబోయే ఏ కార్యక్రమమైనా అక్టోబర్ 6వ తారీఖు ఆదివారం కాపు కళ్యాణ మండపంలో జరిగే ఈ పేద పిల్లల ఉపకార వేతనం మరియు ప్రతిభా పురస్కారం సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. ఇది 2 నెలల నుంచి పిల్లలందరికీ అప్లికేషన్స్ అవి ఇవ్వటం వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. దాదాపు ఈసారి 250 మంది పిల్లల దాకా ఉపకార వేతనం ఇస్తున్నామండి. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి టాలెంట్ టెస్ట్ తిమ్మాయపాలెం జెడ్పీ హైస్కూల్లో నిర్వహించారు. 13 స్కూల్స్కు సంబంధించి టీంకు 3 చొప్పున 48 మంది పాల్గొన్నారు. చెకుముకి టాలెంట్ టెస్ట్లో విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని, మేధస్సుకు పదును పెడతాయని హెచ్ఎం ఎన్సీహెచ్ గురవయ్య అన్నారు. అద్దంకి సెయింట్ జోసెఫ్ స్కూల్ ప్రథమ స్థానం, తిమ్మాయపాలెం హైస్కూల్ ద్వితీయ స్థానం, సెంగవరప్పాడు హైస్కూల్ తృతీయ స్థానం సాధించాయి. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సభ్యులు బివి రత్నం, ఉపాధ్యక్షులు మన్నం త్రిమూర్తులు, బి చంద్రశేఖర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే సమరంగా తెలియదు ఉంటుంది డాక్టర్ సమరం విజయవాడ, ఆయన ఆరోగ్యానికి సంబంధించి చాలా పుస్తకాలు మూఢనమ్మకాల గురించి చాలా రాశాడు. అలాగే రాఘు వెంకటాద్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ దేశంలో ప్రజలు రేషనిస్టు ఆలోచనకు దగ్గరగా, హేతువాద భావోద్యమానికి దగ్గరగా ఉండేదిగా ఆయన 100 పైగా పుస్తకాలు రచించారు. అట్లా ఎంతోమంది ఈ భావజాలాన్ని సుసంపన్నం చేయడానికి చేశారు. అబ్రహాం టిక్కో ఆయన గొప్ప డాక్టర్, శ్రీలంక. ఆయన మీకు ఎవరైనా మహిమలు నేను చెప్పగలిగితే మీ భవిష్యత్తుకి పునాదులు సైన్స్ పరంగా ముందుకెళ్ళడానికి, శాస్త్రీయంగా ముందుకెళ్ళడానికి ఇలాంటి టెస్టులు మీకు జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తుంది. ఓకేనా? చెకుముకి టాలెంట్ టెస్ట్, మీకు చెకుముకి టాలెంట్ టెస్ట్ బుక్స్ ఇస్తున్నాం. అంటే ఇక్కడ అన్ని స్కూల్స్ ఉంటాయండి, మన గురవి గారికి ఇస్తున్నాం. అలాంటి బుక్స్ అన్ని స్కూల్స్ కావాలంటే చెప్పండి, పంపిస్తాము. సంవత్సరానికి 300 రూపాయలు రిలీజ్కి బుక్ సంవత్సరం పాటు వస్తుంది, 12 నెలల పాటు వస్తుంది స్కూల్కి. అది ఆల్రెడీ సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. చేసిన చెడ్డ పని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది, చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.